కేటీఆర్కి ఒక బిగ్ షాక్ తగులుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాదు ప్రజల నుంచి కూడా గతం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తున్నది హైడ్రాకు సంబంధించి. సో హైడ్రా పేదల ఇళ్లను కూల్చివేస్తూ ఉన్నది, పేదలని రోడ్ల మీద తీసుకొచ్చి మరి వారి బతుకులను ఆగం చేస్తూ ఉందనేది బీఆర్ఎస్ పార్టీ గతం నుంచి కూడా మాట్లాడుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే ఈ శనివారం ఆదివారంకి సంబంధించిన ప్రాంతంలో కొంత సెకండ్ సాటర్డే అండ్ సండే ఏముంటుందనంటే గవర్నమెంట్ హాలిడేస్ ఉంటాయి, ప్రైవేట్ బ్యాంకుకి సంబంధించి కూడా సెకండ్ సాటర్డే హాలిడే ఉంటాయి. కాబట్టి ఆ సందర్భంలో హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా కాలనీలు, ఇక్కడ సిటీలో ఉన్నటువంటి చాలా కాలనీలు బయటకు వచ్చి హైడ్రాకి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు. వారంతా కూడా హైడ్రా వల్ల ఏం ఉపయోగం జరిగిందనేదాన్ని కూడా బహిరంగంగా మరి రోడ్లపైకి వచ్చి ర్యాలీ నిర్వహిస్తూ హైడ్రాకి ప్రభుత్వానికి సో ఇది లాభం జరిగింది అనేదాన్ని కూడా స్పష్టంగా ప్రజలే వచ్చి చెప్తున్నారు. అంటే ఇది బీఆర్ఎస్ పార్టీకి ఒక కోలుకోలేనటువంటి ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే గతం నుంచి కూడా 2024 డిసెంబర్ నుంచి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరం తర్వాత కూడా ఈ హైడ్రా ఏ విధంగా మరి ప్రజలకు సంబంధించి హైదరాబాద్లో బుల్డోజర్ చేసిందనేది మనకు స్పష్టంగా కనిపించింది. అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ఎలిగేషన్ వేసుకుంటూ వస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రాని పాతాళంలోకి తొక్కేస్తామని అన్నాడు. సో ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు, ప్రజలని ఆ ఇల్లు కూల్చేసి మరి ప్రజల జీవితాలను ఆగం చేస్తూ ఉన్నది అనే దాన్ని కూడా చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నం చేసిండు. కానీ ఇప్పుడు అదే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి హైడ్రాకి మద్దతు ఇస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి ఆ వార్తకు సంబంధించి మనం చదివినిపించే ప్రయత్నం చేద్దాం. హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు, మరి హైడ్రాకు మద్దతుగా ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఆదివారం నగరంలోని పలు కాలనీలు, బస్తీవాసులు హైడ్రా ఏర్పాటును కూడా హర్షిస్తూ ఆ సంస్థ చేస్తున్నటువంటి పనులకు మద్దతునిస్తున్నాయి. సో మరి పుప్పలగూడ, నార్సింగ్ సరిహద్దులను కూడా 52.20 ఎకరాల ముస్కిన్ చెరువులోకి కూడా 35 ఎకరాలను కబ్జాల నుంచి కూడా కాపాడినందుకు ఆయా ప్రాంతాల్లో కూడా ప్రభుత్వం హైడ్రా కమిషనర్ రంగనాథ్కు సంబంధించి కూడా సంఘీభావం ప్రకటించారు. సో గచ్చిబౌలిలోని జనార్దన్ హిల్స్, ముస్కిన్ చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీల వాసులు ర్యాలీలు మరి నిర్వహించారు. హైడ్రా ఏర్పాటు చేసినందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. చూడొచ్చు ఇక్కడ చాలామంది ఇది పేడ్ క్యారెక్టర్ కాదు, ఇంకోటి కాదు, వీళ్ళంతా కూడా స్వచ్ఛందంగా ఆ గచ్చిబౌలికి సంబంధించినటువంటి కాలనీ వాసులు. ఇక్కడ మనకు రాసింది చూడండి, గచ్చిబౌలిలో ర్యాలీ నిర్వహిస్తున్నటువంటి కాలనీ వాసులు అనేది. సో వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా మరి బయటకు వచ్చి సో ఆ ఫ్లకార్డులు పట్టుకొని కూడా, ఫ్లెక్సీ ఫ్లకార్డులు పట్టుకొని కూడా హైడ్రా వల్ల ఎంతవరకు కూడా మేలు జరుగుతూ ఉందనే దాన్ని కూడా వారందరూ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇదంతా కూడా చాలా వరకు కూడా వృద్ధులే ఉన్నారు. చూడండి ఒకసారి, రిటైర్డ్ ఎంప్లాయీస్ అండ్ చాలా వరకు కూడా ఉమెన్ లేడీస్ వీళ్ళంతా కూడా, సో జాబ్ చేసే వాళ్ళు వీళ్ళంతా కూడా ఈ సండే రోజు చాలా వరకు కూడా ఇదే మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. రోడ్లపైకి వచ్చి హైడ్రా చేస్తున్నటువంటి దాని మీద కూడా మరి ఎంతవరకు మేలు జరుగుతుంది ఏంటనే దాన్ని కూడా బయటకు వచ్చి చెప్తున్న ప్రయత్నం జరుగుతూ ఉన్నది. సో ఎందుకు అంటే ఇవాళ హైడ్రాకు సంబంధించి కూడా రంగనాథ్ని తొలగించాలి అనేది హైకోర్టు నుంచి ఆదేశాలు వస్తున్నప్పటికీ అయినా ఇప్పటివరకు కూడా తను తొలగించే ప్రక్రియ జరగలేదు. కానీ ఇంకోవైపు నుంచి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున మద్దతు వస్తూ ఉన్నది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసినటువంటి ఈ తొలగింపుల ప్రక్రియలో, ఈ చెరువులను కాపాడేటటువంటి ప్రక్రియలో, ప్రభుత్వ ఆస్తులను కాపాడే ప్రక్రియలో, ఈ కబ్జా చేసినటువంటి వారి ఇళ్లను కూల్చివేసినటువంటి ఇల్లు కావచ్చు, సంస్థలు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, సో ఈ ప్రక్రియలో అంతా కూడా ప్రజలకు మేలు జరుగుతోంది, ప్రభుత్వానికి మేలు జరుగుతోంది. దీంట్లో ఎక్కడా కూడా అవినీతి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏది కూడా లేదు అనేది చాలా వరకు హైదరాబాద్లో ఉన్నటువంటి కాలనీ వాసులే బయటకు వచ్చి బహిరంగంగా చెప్తా ఉన్నారు. హైడ్రా వల్ల ఏం జరిగింది ఇక్కడ మనం ఒక నోట్ చేయొచ్చు. ఒక పాయింట్, నార్సింగ్ సరిహద్దులోని 52.20 అంటే 52 ఎకరాల 20 గుంటలకు సంబంధించినటువంటి ముస్కిన్ చెరువు కాపాడిందట. అంటే ఒకసారి అర్థం చేసుకోవచ్చు అది ఎంతకి కబ్జాకి గురైంది అనే దాని మీద కూడా. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఏ చిన్న నాలా ఉన్నా దాని పక్కన ఇల్లు కట్టుకున్నారు, ఏ చిన్న చెరువు ఉన్నా దాని పక్కన కబ్జాలు చేసి ఇల్లు కట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు ఉన్నా కూడా అక్కడ కూడా ఇల్లు కట్టుకున్న పరిస్థితి మనకు కనిపించింది. సో ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా పర్మిషన్లు ఇచ్చి విచ్చలవిడిగా మరి మన ఈ కన్స్ట్రక్షన్ జరిగి దానివల్ల ఏం జరిగింది అని అంటే ఈ ఎక్కువ విపత్తు పరిస్థితుల్లో కూడా ఈ నాలాల వెంట నీళ్ళు వచ్చి ఇళ్లలోకి నీళ్ళు రావడం, కొన్ని బిల్డింగ్స్ కొట్టుకుపోవడం, కూలిపోవడం, సో ఇట్లాంటి తరచూ చూస్తున్న పరిస్థితులు మనకు కనిపించినాయి. సో వీటన్నిటికీ కూడా చెక్ పెడుతూ
ఎక్కడ పేద ప్రజలకు ఇబ్బంది జరగకుండా ఎక్కడైతే ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయో అక్కడే ఇల్లు కట్టుకోవాలి. కొనుక్కున్న ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వ వాస్తులకు సంబంధించి చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటికి సంబంధించి కూడా ఎక్కడ కూడా ఇల్లు నిర్మించుకోరాదు అనేది నిషేధిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఇల్లు నిర్మించుకున్న వారి మీదనే హైడ్రా కొరడా విధించింది. ఇక్కడెక్కడ కూడా మరి కుట్రకి లేకపోతే ఇంకో దానికి కూడా పాల్పడలేదు అనేది ఈ నగరవాసులు అందరూ కూడా చెప్తున్నారు. సో వీరికి జరిగినటువంటి ఏదైతే న్యాయం జరిగిందో 32 ఎకరాలను కబ్జా నుంచి కాపాడింది. 52 ఎకరాలు ఈ చెరువు ఉంటే ముస్లిం చెరువు ఉంటే 35 ఎకరాల వరకు కూడా కబ్జా అయిందట. అంటే ఏ మోతాదులో కబ్జాలకు గురవుతున్నారు అనేది మనకు తెలుస్తూ ఉన్నది. సో ఇంకా ఈ హైడ్రాని ఎత్తివేయాలనేది బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతూ ఉన్నది. మరి ఎత్తివేస్తే అంటే ఇక్కడనే మనకు ఫర్ ఎగ్జాంపుల్ కూడా కనిపిస్తూ ఉన్నది. 52 ఎకరాలకి 35 ఎకరాల వరకు కూడా కబ్జా చేసిరట. హైడ్రా ఉండగానే హైడ్రా ఇంత చర్యలు చేపడుతుండగానే ఈ విధంగా కబ్జాలకు పాల్పడుతుంటే ఇక హైడ్రా ఎత్తివేస్తే ఇంకెంత దారుణం ఉంటుంది హైదరాబాద్ పరిస్థితి, ఇంకా ఎంత దారుణంలోకి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు అంటే హైడ్రా చేస్తుంది మంచిగానే చేస్తున్నది, ప్రజలకు యూజ్ అయ్యేటట్టుగానే చేస్తున్నది. కానీ కొన్ని ధిక్కరణ కేసులకు సంబంధించి 52 వరకేమో మరి కోర్టు ధిక్కరణ కేసులో రంగనాథ్ పాల్పడినట్టుగా తెలుస్తున్నది. అది దానికి సంబంధించి కూడా ఒక తొలగించాలనేది హైకోర్టు నుంచి ఆదేశాలు పంపించారు. కానీ మరి అందులో 75 వరకు కూడా ఉన్నటువంటి ఏదైతే కోర్టు ధిక్కరణ కేసులకు సంబంధించి కూడా కొంత ప్రైవేట్ వాళ్ళు కావాల్సుకొని ఉన్నది లేనిది ఉన్నట్టుగా సృష్టించి తప్పుడు డాక్యుమెంట్లు ఇస్తూ మరి కోర్టుని తప్పుదోవ పట్టిస్తున్నారు అనేది ప్రభుత్వం తరపు నుంచి ఉన్నటువంటి హైకోర్టు న్యాయవాది కూడా వాదనలు వినిపించింది. సో అదంతా కూడా కోర్టు పరిధిలో ఉన్నది. కానీ ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున హైడ్రాకు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు, ర్యాలీలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ ఏమనుకుంటున్నారు? గత ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ హయాంలో ఎలా ఉండే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక హైడ్రా తీసుకురావడం వల్ల ఇట్లాంటి చాలామంది కాలనీ వాసులు కూడా బయటకు వచ్చి స్వచ్ఛందంగా మద్దతు ఇస్తూ ఉన్నారు. సో మరి మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు హైడ్రాకు సంబంధించి ఏంటనే దాన్ని కూడా ఒకసారి కమెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.